బాగున్నాయి ఆ కూరలు అన్ని చక్కగా. ఇంకా అట్ట టైం ఉంటే తిందాం అనుకున్నాను కానీ అందరూ లేచిపోయారు కానీ తిన్నాం. చాలా బాగున్నాయి. చికెన్ అయితే అదిరిపోయి మామూలుగా లేదు అసలు. అన్నీ బాగున్నాయి. తేడా కొట్టి నీకు పప్పును చారు కావాలంతే. మన ఫంక్షన్ అయిన తెల్లారి అల్లుడి గారు హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు కార్లో. తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులు ఆగి 10వ తారీఖు చెకప్ చేయించి అక్కడ అన్ని టెస్టులు చేశాడు. అది అన్నీ బాగున్నాయి. దేవుని దయ వల్ల కొలెస్ట్రాల్ కూడా ఉంది, అది కొంచెం తగ్గింది. వెళ్ళవచ్చు అది ఏంటి ఏం చేస్తాం అల్లుడి గారు? మమ్మల్ని చూసుకుంటున్నాడు, మరి మేమేం చేయాలి? మిమ్మల్ని చూసుకుంటానంటే మీరు ఎక్కడ ఉన్నారు కదా, ఒకరికొకరు చేసుకోవాలి. వాళ్ళు ఎంతకాలం ఉంటారు అలాగే. కానీ మనం జీవితం ఏంటనేది నీకు కూడా కూడదని అనట్లేదు. ఏమో ఇద్దరం ఇదైపోయింది. ఇంకా అందుకని నేను ఇంకా హైదరాబాద్లో అది కాదు, హైదరాబాద్లో ఇల్లు ప్లాట్ ఒకటి కొన్నాను. కూడా ఓకే ఓకే రైడ్ని పెట్టాను. దానిలో ఆడు 18,000 అద్దుకుంటున్నాడు. అవునవును. అందుకని తీసుకొచ్చి దీనిలో పెట్టాను. ఇప్పుడు ఆడికి జాబ్ లేదు. మళ్ళీ ఏం చేస్తాం ఇప్పుడు? మళ్ళీ ఇంటర్వ్యూ